హలో ఎవ్రీవన్, సాంశీకరణం నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చేదానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. ఈ సాంశీకరణంనే స్వాయత్తీకరణం అని, విలీనం అని అంటారు. శిశువు ప్రస్తుతం తెలుసుకుంటున్న విషయాల జ్ఞానాన్ని, భావనలను ముందున్న జ్ఞానంతో, అంటే తను ఆల్రెడీ తెలుసుకొని ఏదైతే స్కిమాటాల రూపంలో ఉంచుకున్నాడో దానిని మిళితం చేయడం అనమాట. ప్రస్తుత జ్ఞానంతో గ్రహించుకొనుట, ఇముడ్చుకొనుట, కలుపుకొనుటనే విలీనం అంటారు. దీన్నే సాంశీకరణం అంటారు అనమాట. ఏదైనా కొత్త అనుభవాన్ని శిశువు పొందినప్పుడు అతడు అంతకు ముందు పొందిన అనుభవాల జ్ఞానంతో కలిపి పోల్చుకోవడాన్నే సాంశీకరణం అంటారు. మనం ఉదాహరణ చూసినట్లయితే గుర్రాన్ని చూసిన విద్యార్థి ఇంతకు ముందు గాడిదని చూడడంతో అదే పేరుతో పిలుస్తాడనమాట. అంటే మొత్తంగా పోలిక ఆధారంగా పిలవడమే సాంశీకరణం. అంటే గుర్రాన్ని, గాడిదని రెండిటిని ఒకటే అనుకోవడం అనమాట. హెలికాప్టర్ని చూసిన విద్యార్థి విమానాన్ని చూసి కూడా హెలికాప్టర్ అనుకోవడం సాంశీకరణం. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.